భయ్యా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అయ్యింది. చాలా 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 ఎక్సైట్మెంట్ ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే థియేటర్కి వచ్చాను. చాలా ఇయర్స్ తర్వాత సింగిల్ స్క్రీన్స్ హౌస్ఫుల్ అవ్వడం మొదలెట్టాయి. పేపర్లతో కళ్ళకళ్ళాడిపోతుంది థియేటర్, పూలదండలు ఫ్లెక్సీలతో. చాలా డేస్ తర్వాత చూస్తున్నాను నేను ఇలాగా. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే అనిపించింది ఈరోజు కూడా. కాకపోతే సినిమా రివ్యూ విషయానికి వస్తే, క్రిష్ గారు డైరెక్షన్ చేసిన సినిమా హరిహర వీరమల్లు చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఫైట్స్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడ అరే ఏదో పాయింట్ ఉందే అనేలాగా ఏం లేదు. చాలా పర్ఫెక్ట్గా చేశారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా వరస్ట్ అనిపించింది. డైరెక్షన్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ సరిగా లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే నేచురల్గా ఒక్క సీన్ కూడా అనిపించదు. పవన్ కళ్యాణ్ గారు కనిపించిన స్క్రీన్స్ తప్ప రిమైనింగ్ చాలా బోరింగ్గా అనిపించడం. నిధి గారు మంచి క్యారెక్టర్ అన్నారు, చాలా చిన్న క్యారెక్టర్ అయిపోవడం, అలా వచ్చి అలా వెళ్ళిపోవడం. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎప్పుడో లాస్ట్లో వస్తుంది. ఇంకోటి వీటన్నిటికీ మధ్య దరిద్రం ఏంటంటే క్లైమాక్స్. ఒక క్రూరుడు, గొప్ప వ్యక్తి, అది ఇది ఒక మతాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాడు అనే వ్యక్తిని సరదాగా సునామీ వచ్చి కొట్టుకుపోతున్నాడు అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది వినడానికి, చూడడానికి కూడా. సో థియేటర్లో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.